ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. ఏప్రిల్ 8. ఆయన పునరుత్థానికున్న లక్ష్యము. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా. లూకా 24:26. మన ప్రభువు శిలువ ఆయన జీవానికి మార్గం. తన జీవాన్ని మనకివ్వడానికి యేసుకు శక్తి మరియు అధికారం ఉన్నాయని ఆయన పునరుత్థానం ద్వారా వెల్లడైంది. నేను తిరిగి పుట్టినప్పుడు పునరుత్థానుడైన యేసు జీవాన్ని నేను ఆయన నుండి పొందాను. క్రీస్తు పునరుత్థానికి ఒక లక్ష్యం ఉంది. ఇది ముందుగా ఉద్దేశించబడిన లక్ష్యం. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా హెబ్రీ 2:10. మనల్ని మహిమలోనికి నడిపించడమే క్రీస్తు పునరుత్థానికి అనుకున్న అంతిమ లక్ష్యం. యేసు తన లక్ష్యాన్ని నెరవేర్చి మనల్ని దేవునికి పిల్లల్ని చేశాడు. మనకు దేవునితో ఉన్న సంబంధం దేవుని కుమారుడైన యేసుకు తన తండ్రితో ఉన్న సంబంధం వంటిది కాదు. అయితే మనము దేవుని కుమారుడైన యేసు ద్వారా దేవునికి పిల్లలుగా ఉండడానికి పిలువబడ్డాము. మన ప్రభువు మృతుల్లోంచి లేచినప్పుడు ఆయన మహిమ శరీరంతో సజీవుడై లేచాడు. యేసు పునరుత్థానము మన జీవితంలో వాస్తవం కావాలంటే మనం కూడా మన ప్రాచీన స్వభావం విషయంలో మృతి చెంది యేసులో నూతన జీవంలో తిరిగి లేవాలి. ఏదో ఒకరోజు మనం కూడా యేసుకు ఉన్నట్టి మహిమ శరీరాన్ని పొందుతాం. అయితే ఇప్పుడు మనము ఆయన పునరుత్థానకున్న శక్తిని మరియు ప్రభావాన్ని తెలుసుకొని నూతన జీవం పొందిన వారమే. రోమా 6:4 ఆయన పునరుత్థాన బలము. ఫిలిప్పీ 3:10-11 ఎటువంటిదో తెలుసుకోవడాన్నే పౌలు తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు. నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితిని. యోహాను 17:2 అని యేసు ప్రార్థించాడు. తండ్రితోనూ కుమారునితోనూ ఏకమై ఉన్న పరిశుద్ధాత్మ క్రీస్తు మన కొరకు శిలువ మీద చేసిన బలియాగము మన జీవితాల్లో ప్రభావాన్ని చూపేలా చేసి మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇది మనలో నిరంతరము కొనసాగే పరిశుద్ధాత్మ కార్యము. పరిశుద్ధాత్మ మనం పిలుస్తున్నప్పుడు మనం ఆయన పిలుపు పట్ల విధేయత చూపినట్లయితే ఆయన మనలో యేసు స్వభావాన్ని ఉంచుతాడని మహోన్నత మరియు మహిమోన్నత సత్యాన్ని తెలుసుకున్నందుకు దేవునికి సదా వందనాలు.